సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. టేక్స్ ఏమైనా ఎక్కువ తీసుకుంటావునా? అంటే ఇలా అని చెప్పిన తర్వాత వెంటనే గ్రాప్ చేయగలవా, లేకపోతే 2-3 టైమ్స్ నేర్చుకుంటావా? లేదు, ఒక 2 టేక్స్ పడుతుంది నాకు. సింగిల్ టేక్ అంటే నాకు అది అర్థం అవ్వాలి, ఆ ఎక్స్ప్రెషన్ నేను క్యాచ్ చేయాలి, ఎగ్జాక్ట్గా రావాలి మాస్టర్కి అంటే నేను ట్రై చేస్తాను. నాకు ఫస్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఒక టేక్కి ట్రై చేస్తాను. లేదు ఇంకా మంచిగా చేయాలి, ఇంకా ఇంప్రవైజ్ చేయాలి ఎక్స్ప్రెషన్స్ అని చెప్తే సెకండ్ టేక్ పడుతుంది నాకు. ఓకే. అసలు ఈ రాము రాథోడ్ బిఫోర్ చాలా పాటలు చేసినా కూడా ఎప్పుడైతే ఈ పాట హిట్ అయిందో, వైరల్ అయిందో, ప్రతి షోలో వాడేసిన తర్వాత ఇట్స్ లైక్ సెలబ్రిటీ అయిపోయాడు. అవును, తన చాలా వరకు కూడా చెప్పడం 5 లక్షలతో పెట్టిన పెట్టుబడి 1 crore దాకా వెళ్ళింది, చాలా వరకు లాభాలు తీసుకొచ్చి పెట్టింది అని అంటూ ఉన్నారు. అట్లా విన్నప్పుడు నువ్వు పార్ట్ ఆఫ్ ద మెంబర్ ఏమనిపిస్తూ ఉంటుంది? ఫస్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు కదా? లేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది యాక్చువల్గా నేను వెళ్ళడం కూడా 2 సాంగ్స్కి వెళ్ళాము. రాను బొమ్మాయికి రాను, ఇంకో సాంగ్ అనుకున్నారు. ఆ సాంగ్ అయిపోయింది, ఈ సాంగ్ మళ్ళీ పోస్ట్పోన్ అయింది అనమాట. ఈ సాంగ్కి మళ్ళీ పెట్టిన బడ్జెట్ 5 lakhs. ఫస్ట్ డే మొత్తం షూట్ చేసేసారు, మొత్తం ఫుల్ సాంగ్ షూట్ చేసేసారు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ప్రోమో చాలా బాగా వెళ్ళింది. షూట్ స్టార్ట్ చేసినప్పుడే మేము రీల్ కట్ చేసి పెట్టామన్నమాట. ఆ రీల్కే ఆల్మోస్ట్ చాలా, అంటే ఎంత వైరల్ అయిందంటే 1 డేలోనే 1 million వెళ్ళిపోయింది వీడియో. అలా వెళ్తూనే ఉంది. సో సెకండ్ హాఫ్ డల్ అవ్వకూడదని చెప్పి సెకండ్ డే మళ్ళీ షూట్ పెట్టుకున్నారు. ఈ సెటప్ అంతా ఉంటుంది, పింక్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్, ఆ డ్రెస్ అంతా సెకండ్ డే షూట్ అనమాట. ఓకే. సో అది బాగా వెళ్ళడం వల్ల బాగా వ్యూస్ రావడం, మళ్ళీ సెకండ్ డే షూట్ పెట్టుకున్నాం మేము. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ కొన్ని క్యారెక్టర్స్ చేసిన, పాటలకి డాన్స్ చేసిన, ఇది తప్పకుండా హిట్ అయ్యిద్ది అని అనిపిస్తుంటుంది. నువ్వు ఫస్ట్ రాను సెట్కి వెళ్ళి అది చేసిన తర్వాత ఆ రోజు ఆ ఎండింగ్ నీ మూమెంట్ ఏంటి? బ్రెయిన్లో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారు అనిపించింది. ఎందుకంటే మేము స్టార్ట్ చేస్తున్నప్పుడే అంటే మేము ఆల్రెడీ ఒక రీల్ చేశాక అది పెట్టాక మేము ఆల్రెడీ షూట్ కంటిన్యూ చేస్తున్నాం. అది హాఫ్ డే తర్వాత అది 1 million వెళ్ళిందంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. సో ఎలా అయినా సరే లాస్ట్కి మేము ఏం చేసామంటే ఆ సాంగ్ తర్వాత లైవ్ పెట్టాం, ఇన్స్టా లైవ్, నా అకౌంట్లో లైవ్ పెట్టాం. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో ఇంకా వెళ్తుందని నమ్మకం వచ్చింది అనమాట. ప్రమోషన్స్ కూడా చేయక్కర్లేదు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వైబ్ అవుతున్నారు. సో ప్రమోషన్స్ కూడా అక్కర్లేకుండా. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, అన్ని దగ్గర మీ పాటలే వస్తాయేమో. ఎందుకంటే మంచి ఆ పాట వింటే ప్రతి ఒక్కరికి ఒక వైబ్ క్రియేట్ అయ్యి డాన్స్ చేయాలనిపిస్తుంది. డాన్స్ రానోళ్ళు కూడా డాన్సులు చేస్తున్నారు. ఆ ఒక్క ఈ స్టెప్ సంథింగ్ అదంతా బాగా వైరల్ అయింది. ఓకే. సో ఇది ఆ సాంగ్ తన ఛానల్లోనే పెట్టుకున్నాడా? రాము రాథోడ్ ట్యూన్స్. ఆ బిఫోర్కి ఇప్పటికి ఆ సబ్స్క్రైబర్స్ పెరిగారా? బాగా పెరిగారు. ఆల్మోస్ట్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ అందరూ పెరిగారు. జూబ్లీ హిల్స్లో ఒక మంచి విల్లా కొనేసాడు అంటున్నారు, నిజమేనా? లేదు, అవును 1 crore వచ్చింది నిజమే, కానీ అన్న ఏమి కొనుక్కోలేదు. లైక్ ఫ్లాట్ అంటున్నారు, BMW అంటున్నారు, అదే నిజం కాదు. వచ్చాయన్న మాట నిజమే. పాపం తనకి ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నీకు ఒక సాంగ్ చెప్పినప్పుడు ఒక రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు కదా. అవును. ఇంత హిట్ అయిన తర్వాత ఇప్పుడు నీ పాత్ర కూడా ఉంది కాబట్టి లేదు అని మళ్ళీ ఏమైనా రెమ్యునరేషన్ చేంజ్ చేశారా నీకు? ఆ రోజు మేము ఆల్రెడీ 2 daysకి మాట్లాడుకున్నాం కాబట్టి 2 daysకి తీసుకున్నాను. బట్ వచ్చాక నాకు మళ్ళీ ఏమి ఇవ్వలేదు. ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఇస్తారు కాబట్టి మేమేమి అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. వాళ్ళ ఇష్టం అది. ఇంకా ఓకే, సూపర్. 18 yearsకి అసలు ఇలా చెప్పడం అంటే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అసలు సూపర్. సో ఇంకా ఈ పాట ద్వారా ఇంకా మరిన్ని పాటలు అయితే ఖచ్చితంగా నీ దాకా వస్తాయి. ఎందుకంటే మాలాంటి ఎంతోమంది ఇంటర్వ్యూస్ చేసేదాకా వస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. అది లేనిదే ఎవరు కూడా ఆ ప్రెజెన్స్ అనేది కోరుకోరు యాక్చువల్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో. కానీ నీకు డాన్స్ అంటేనే ప్రాణం అని తెలుస్తోంది నాకు. నువ్వు మాట్లాడుతుంటే లారెన్స్ మాస్టర్ గుర్తొస్తున్నారు. నేను 10th క్లాస్ వచ్చింది, నాకు డాన్స్ క్లాస్కి వెళ్ళలేనేమో అంటే అంత ఫీల్ అయ్యాను అని అంటున్నావు కదా. అంటే డాన్సే నువ్వు ప్రాణంగా బ్రతుకుతున్నావు కాబట్టి తప్పకుండా నీకు ఒక డే వస్తుందిరా, ఆ రోజు మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఓకే, సరే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు చదువుకోవాలి, అన్నీ చూసుకుంటూ ఉండాలి, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. నీ ఫినాన్షియల్ స్టేటస్ అంటే నువ్వేం చెప్తావు? సెటిల్డ్, మంచి ఫ్యామిలీ, సెటిల్డ్. ఇప్పుడు ఇన్కమ్ డాడీ ఆల్రెడీ చూసుకుంటున్నారు, నేను కొంచెం ప్లస్ అయ్యాను అంతే. అవునా? సో మంచి సెటిల్డ్ ఫ్యామిలీ.
మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే, కాదు ఫ్యూచర్లో ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఏదైనా ఒకటి డెడికేట్ చేయాలి అమ్మకంటే ఏమి ఇస్తావు నువ్వు? నేను ఇది ఆల్రెడీ చెప్పాను, కానీ ఏంటంటే మమ్మీకి గార్డెన్, ఒక మంచి ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్ అంటారు కదా, అలా మమ్మీకి చాలా ఇష్టం. పెద్ద గార్డెన్ ఉండాలి, మంచి ఇల్లు, అలా ఇండిపెండెంట్గా ఉండాలంటే చాలా ఇష్టం. సో ఏమైనా ఛాన్స్ ఉంటే పక్కా ఫస్ట్ ఇల్లు ట్రై చేస్తాను, నేను సెట్ చేస్తాను. సెట్ చేసేస్తా. ఓకే, మరి డాడీకి ఏమి ఇస్తావు? మమ్మీకి అయితే మంచి హౌస్, డాడీకి కూడా ఇల్లే. మాకు ఆల్రెడీ కార్ ఉంది, మేము ఆల్రెడీ ఈఎంఐ వాట్ ఎవర్ కట్టుకుంటూ మేనేజ్ చేస్తున్నాం. సో కార్ అయితే అయిపోయింది, ఫస్ట్ విష్. సెకండ్ హౌసే, ఇది అయిపోతే ఇంకా చూడాలి డాడీ ఏమంటే అది. ఓకే, మరి తమ్ముడు ఇప్పుడు చదువుకుంటున్నాడు, వాడికి ఏం ఛాన్స్ ఇవ్వట్లేదు. వాడికి యాక్చువల్గా గేమింగ్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. PS5 అని ఎప్పుడో అడిగాడు. ఈ 10th అయిపోతే చూద్దామని చెప్పాము, ఇంకా వాడికి తెలీదు. 10th అయిపోతే ఇంకా అడగాలి, చూడాలి. ఓకే, చూడాలి. రాఖీ కట్టాడు కదా మొన్న, మరి నువ్వు ఇచ్చావా ఆయన దగ్గర తీసుకున్నావా? లేదు, డబ్బులు ఇవన్నీ రీల్ పెట్టావు కదా. అవును, అది జస్ట్ రీల్ వరకే. అది తెలుసురా బాబు, చిన్నోళ్ళు ఏమిస్తారు చెప్పు. లేదు, వాడు బట్టలు కొనిచ్చానని ఫీల్ అవుతున్నాడు, కానీ నేనే కొనుక్కున్నాను. అదేంటి కొనిచ్చారని ఫీల్ అవడం? అంటే ప్రతి రాఖీకి డాడీ వాళ్ళు కొనిస్తారు, మేము ఏదో ఫొటోస్ కోసం అలా ఇచ్చుకున్నట్టు ఉంటాం. కానీ అంతే, బట్టలు కొనిచ్చాడు అనమాట. నేను అనుకున్నవి కొన్ని బట్టలు కొనిచ్చాడు. కొన్ని. ఓకే, తనకి ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళ అక్క ఇంత ఫేమ్ వచ్చేసింది, బాగా డాన్స్ నీ డాన్స్ ఇష్టమా వాడికి? ఇవి అడగకూడదు, వాడు ఉన్నప్పుడు అడగాలి. అసలు వాడికి నేను వాళ్ళ అక్కనంటే అక్కే, వాడికి అదే ఉండదు, ఫేమ్ ఇది అది ఏం ఉండదు. అక్కవే ఎప్పటి నుంచో చూసిందాన్ని, నీకేంటి అన్నట్టు చూస్తాడు నన్ను వాడు. సో వాడి ఫీలింగ్ ఏం లేదు ఇక్కడ, జస్ట్ అక్క అంతే. అక్కకి నువ్వు రాను బొమ్మకి రాను అయితే నాకేంటి అంటాడు వాడు. సో నథింగ్, వాడి ఫీలింగ్స్ నేనేం చెప్పలేను. ఇద్దరిని కలిపి చేయాలి మంచి రాఖీ. చాలా మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అవ్వదు, అది చాలా ఎంటర్టైనింగ్ షో వాట్ ఎవర్ అలా వద్దది. అవునా? అంటే వాడు చాలా స్క్రీన్ కి దూరం. ఇంట్రోవర్ట్ అంటే ఇన్ ద సెన్స్ మాట్లాడడంలో కాదు, స్క్రీన్ ఏదైనా కెమెరా వస్తే ఇంట్రోవర్ట్ అయిపోతాడు వాడు. స్క్రీన్ ముందు అస్సలు కనబడకూడదు. కానీ వాడు చెప్పాలంటే యాక్టింగ్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు. చూడడానికి కూడా బాగున్నాడు రా, బబ్లీగా ఉన్నాడు, మంచి చాలా మంచిగా ముద్దుగా ఉన్నాడు. చూడంగా డాన్స్ చేస్తే మొత్తం గ్రేస్, నాకన్నా మంచి గ్రేస్ మూమెంట్స్ కనబడతాయి వాడు దానిలో. వాడికి కూడా ఇంట్రెస్ట్ డాన్స్? వాడికి ఇంట్రెస్ట్ లేదు, మాకు ఇంట్రెస్ట్. మా ఇంట్రెస్ట్ వల్ల వాడికి ఇంట్రెస్ట్ పెట్టాల్సి వస్తుంది. అయ్యో బాబా, ఇంత బాగా మాట్లాడుతుందండి. వాడిని ఫోర్స్ చేస్తే మంచిగా గ్రేస్ గా చేస్తాడు వాడు. ఇప్పుడు మాకు ఒక కండిషన్ కూడా పెట్టాడు. రీసెంట్ గా రీల్ స్టార్ట్ చేసాం ఇద్దరం. అయితే వాడికి ఒక కుక్క కొనిపెట్టాలంట. మా మమ్మీకి డాడీకి కుక్క ఇష్టం లేదు, మాది అపార్ట్మెంట్లో కుక్కలు కొనివ్వరు, వాళ్ళు ఉంచనివ్వరు. వీడేమో కుక్క అంటున్నాడు, రీల్స్ చేస్తాడు. అంటే కుక్క కొనిపెడితేనే రీల్స్ చేస్తాడంట, వాడి డిమాండ్ అది. కొనిపెట్టాలి ఏకంగా. వాడు చాలా క్లారిటీతో ఉన్నాడు, ఈ అప్కమింగ్ జనరేషన్ కిడ్ వాడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తాడు? కుక్క కొనిస్తేనే రీల్స్ చేస్తాను. వాడికి ఏం ఫేమ్ లైక్లీ వీటి ఇంట్రెస్ట్ లేదు. ఫోన్ వాడతాడా? ఓన్లీ గేమ్ జోన్ ఒకటే. అది కూడా తగ్గించేస్తున్నాం ఈ మధ్య. ఎందుకు? 9th 10th కదా, తగ్గించేస్తున్నాం. ఓకే, మార్క్స్ బాగానే వస్తాయనా? వాడు బాగా చదువుకుంటాడు. బాగా చదువుతాడా? ఏంటి ఫ్యూచర్ లో ఏం అవ్వాలని తనకి? వాడు బిజినెస్ మ్యాన్ అవుతాడు నాకు తెలిసి, ఎందుకంటే వాడు అన్ని మేనేజ్ చేసుకుంటాడు. ఏదంటే ఇట్లా నీకు ఇంత డబ్బు ఇస్తే నువ్వు మళ్ళీ నాకు ఇంత డబ్బు ఇవ్వాలి. వాడు ఒక బిజినెస్ మాట్లాడుకుంటాడు, వాడు బిజినెస్ మ్యానే అవుతాడు నాకు తెలిసి. కానీ అలాగే ఉండాలిరా, అలానే ఉండాలి. ఈ టైంలో అలాగే ఉండాలి వాళ్ళలాగా.